భారీగా అప్పుల అంచనాతో ఏపీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. పబ్లిక్ డెట్ 79,227 కోట్లు అంచనాగా చూపించింది. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్ల రూపాయలు కాగా పెట్టుబడి వ్యయం 40,636 కోట్ల అంచనాగా పేర్కొంది. ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు బడ్జెట్లోనూ కీలక హామీలకు ఎగనామం పెట్టేశారు. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణానికి పైసా కూడా కేటాయించలేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు కోత విధించారు. అప్పులతోనే అమరావతి కడతామని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అలాగే దీపం పథకానికి భారీగా కోత విధించింది చంద్రబాబు ప్రభుత్వం. 1.55 కోట్ల లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్లో 4,000 కోట్లకు గాను 2,601 కోట్ల రూపాయలే కేటాయించింది. ఇక తల్లికి వందనం పథకానికి నిధుల కోత పెట్టింది కూటమి సర్కార్. 2 ఏళ్ల తల్లికి వందనం పథకానికి 25,000 కోట్ల రూపాయలు అవసరం కాగా కేవలం 9,400 కోట్లే కేటాయించింది. గతేడాది తల్లికి వందనం నిధులు కేటాయించకుండా యగనామం వేసింది. దీపం పథకానికి కూడా భారీగా నిధులు కోత పెట్టింది కూటమి సర్కార్. 1,55,00,000 లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. అలాగే బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలకు గాను కేవలం 2,601 కోటే కేటాయించింది. ఇక డ్వాక్రా మహిళలను కూడా మోసం చేసింది కూటమి ప్రభుత్వం. బడ్జెట్లో 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని బడ్జెట్లో చూపించలేదు. అన్నదాత సుఖీభవకు కూడా భారీగా నిధులు కోత పెట్టారు. అన్నదాత సుఖీభవకు కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎన్నికల్లో రైతుకు 20,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు 10,400 కోట్లు అవసరం కాగా కేవలం 6,300 కోట్లే కేటాయించారు. మహిళలకు నెలకు 1,500 ఇస్తామని దగా చేసింది ప్రభుత్వం. మహిళలకు ఏడాదికి 32,000 కోట్లు ఎగనామం పెట్టింది. ఉచిత బస్సు హామీకి బడ్జెట్లో తుస్సుమనిపించింది. ఉచిత బస్కి ఒక్క పైసా కూడా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం. రైట్, బడ్జెట్ కేటాయింపులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. సో ఓవరాల్గా సూపర్ 6 హామీల పథకాలు ఎగనామం పెట్టింది. బడ్జెట్లోనూ భారీగా కోతలు విధించింది. ఎలా చూడాలి? అరుణ, గత ఏడాది ఓటర్ అకౌంట్ బడ్జెట్లో ఏ విధంగా అయితే ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా అదే చేసింది. మరీ ముఖ్యంగా అత్యధికంగా ఓట్లు వేయించుకోవడానికి అత్యధికంగా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి సూపర్ 6 హామీలకు కొన్ని పథకాలకైతే పూర్తిగా ఒక్క పైసా కూడా కేటాయించకుండా మరికొన్ని పథకాలకు అరకొర నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా నిరాశపరిచింది. ముఖ్యంగా బడ్జెట్లో కూడా ఆశ్చర్యంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో శాసన వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఏ బడ్జెట్ ప్రసంగంలో లేని రీతిలో గత ప్రభుత్వాలపైన దుమ్మెత్తిపోయడం, విమర్శలు చేయడం, దారుణమైనటువంటి పదజాలాన్ని వినియోగించి విమర్శించినటువంటి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్లో చదివి వినిపించారు. ఇప్పటి వరకు ఏ బడ్జెట్ ప్రసంగంలో కూడా ఇటువంటి దారుణమైనటువంటి పదజాలాన్ని వినియోగించి బడ్జెట్ ప్రసంగాన్ని, అంటే సాధారణంగా ప్రభుత్వ భాష, అధికారిక భాషకు విరుద్ధంగా బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించడం, దాంతో పాటుగా ఎప్పుడైనా సరే బడ్జెట్ ప్రసంగాల్లో ముఖ్యమంత్రులు చేసిన కృషిని కొనియాడతారు. కానీ ఆశ్చర్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మంత్రి నారా లోకేష్ భజన కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రి పయ్యావుల కేశవ్కి పదే మంత్రి నారా లోకేష్ ఆ ప్రస్తావన, తన శాఖ నారా లోకేష్కి సంబంధం లేని శాఖల్లో ప్రగతి కూడా నారా లోకేష్ వల్లే సాధించారంటూ చెప్పే ప్రయత్నం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేశారు. దీంతో పాటు ఇప్పుడు కేటాయింపుల విషయానికి వస్తే అమరావతిని పూర్తిగా అప్పులతోనే ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ ప్రపంచ బ్యాంక్ దగ్గర నుండి విదేశీ ఆర్థిక సంస్థలను తీసుకొచ్చేటువంటి అప్పులతోనే అమరావతిని నిర్మిస్తామని బడ్జెట్లో చూపించారు. ఇక పథకాల విషయానికి వస్తే తల్లికి వందనం పథకం ప్రధానమైనటువంటి హామీ. ప్రతి ఒక్క విద్యార్థికి 15,000, ఒక తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ బడ్జెట్లో 9,400 కోట్లు కేటాయించారు. వాస్తవానికి 12,400 కోట్ల రూపాయలు
ఈ తల్లికి వందనం పథకానికి అవసరం కాగా ఇప్పుడు 2 సంవత్సరాలకు సంబంధించి గత ఏడాది ఈ విద్యా సంవత్సరం ప్రస్తుత నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరంలోని విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించలేదు. సో ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి కలిపి ఈ 2 ఏళ్లకు సుమారుగా 25,000 కోట్లు తల్లికి వందనం కింద చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేవలం 9,400 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించారు. గత బడ్జెట్లో 5,700 కోట్లు కేటాయించిన ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కేవలం రెండింటికి కలిపి చెల్లిస్తారనుకుంటే అది కూడా చెల్లించలేదు, కేటాయింపులు జరపలేదు. మరోవైపు రైతులు దాదాపుగా ఈ రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలు రైతుల కుటుంబాలు అన్నదాత సుఖీభావ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందే వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు ప్రతి ఏటా ఆర్థిక సహాయం అందిస్తాం అన్నదాత సుఖీభావ కిందని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. సో 53 లక్షల కుటుంబాలకు 10,400 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతు భరోసా కింద 20,000 చొప్పున ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ బడ్జెట్లో కేవలం 6,300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు జరిపారు. ఈ 2 సంవత్సరాలకు కలిపి వాస్తవానికి ఇప్పుడున్న ఆర్థిక సంవత్సరంలో రబీ ఖరీఫ్ 2 సీజన్లు అయిపోతా ఉన్నాయి, మళ్ళీ ఖరీఫ్ రాబోతుంది మరొక 3 నెలల్లో. సో ఈ నేపథ్యంలో ఖరీఫ్ రబీ 2 సీజన్లకు సంబంధించి 2 సీజన్ల పాటుగా 2 ఏళ్లకు సంబంధించి దాదాపుగా 21,000 కోట్లు 20,000 నుండి 21,000 కోట్ల వరకు అన్నదాత సుఖీభావకు నిధులు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 6,300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి. సో ఇది రైతుల్ని ఈ విధంగా ప్రభుత్వం మోసం చేసింది. ఇక అత్యంత కీలకమైన పథకం, అత్యధికంగా లబ్ధిదారులు ఉండేటువంటి పథకం మహిళలకు సంబంధించి 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా ఇంటింటికి వెళ్లి ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 రూపాయల ఆర్థిక సహాయం మహాశక్తి పథకం కింద అమలు చేస్తామని సూపర్ 6లో హామీ ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి బాండ్లు ఇచ్చారు, ఎన్నికల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు ఆ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తీరా చూస్తే అసలు ఆ పథకం ప్రస్తావనే ఈ బడ్జెట్లో లేదు. దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం అమలుకి అవుతుంది. సుమారుగా 1,60,00,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వరకు ఉన్నారు. వాళ్ళకి ₹1 కూడా కేటాయించలేదు. ఈ బడ్జెట్లో పూర్తిగా నిరాశపరిచింది. డ్వాక్రా మహిళలు సుమారుగా 10 లక్షల గ్రూపులు ఉన్నాయి. దాదాపుగా 79 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే వాళ్ళకి 3 లక్షల నుండి ఒక్కొక్క సంఘానికి 3 లక్షల నుండి 10 లక్షల వరకు డ్వాక్రా రుణాలు పొందేటువంటి సదుపాయం ఉచిత 0 వడ్డీతో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ పథకాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం రాగానే జూన్ 5వ తేదీ నుండే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికి ఈ ఏడాది అయిపోయింది, వచ్చే ఏడాది కూడా ఇది జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ బడ్జెట్లో ₹1 కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి నిధుల కేటాయింపు చేపట్టలేదు. మరొక వైపు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం పెంచుతున్నారు. అసలు వాలంటీర్ల ప్రస్తావన లేకుండా ఈ బడ్జెట్ ప్రసంగం సాగింది. ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగులకు తీవ్ర నిరాశకు గురి చేసింది బడ్జెట్. నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రధానమైన హామీ, సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి హామీ నిరుద్యోగ భృతి 3,000, 20 లక్షల ప్రభుత్వ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సో 3,000 రూపాయలకు సంబంధించి నిరుద్యోగ భృతి అన్న ప్రస్తావన ఇక్కడ బడ్జెట్లో నిన్నగాక మొన్న కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినప్పటికీ కూడా ఈ బడ్జెట్లో అయితే దానికి కేటాయింపులు జరగలేదు. ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా ఎటువంటి ప్రస్తావన కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 3,300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. ఇప్పటికే బకాయిలే దాదాపుగా 3,000 కోట్లు ఉన్నాయి. మరి అటు బకాయిలు చెల్లిస్తారా లేకపోతే వచ్చే విద్యా సంవత్సరం మళ్ళీ బకాయిలు పెడతారా? సో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే చెల్లించకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ బడ్జెట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం అనేది తీవ్ర నిరాశ కలిగిస్తుంది. సో ప్రధానమైనటువంటి హామీలకు కేటాయింపులు జరగకుండా కొన్ని 2 హామీలకి కేటాయింపులు జరిపి వాటికి కూడా భారీగా నిధులు కొరత పెట్టి దీపం పథకానికి సంబంధించి రాష్ట్రంలో 1,55,00,000 మంది ఎల్పీజీ కనెక్షన్ ఉన్నటువంటి లబ్ధిదారులుంటే ఈ బడ్జెట్లో 90 లక్షల మందికి దీపం వర్తింపజేస్తామని స్పష్టంగా ఆర్థిక మంత్రి ప్రసంగంలో చెప్పారు. సో 90 లక్షలకు కుదించారు. దాదాపుగా 40% మంది లబ్ధిదారులు కుదించారు. వాస్తవానికి 1,55,00,000 మందికి 4,200 కోట్లు సుమారుగా దీపం పథకానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కేటాయించాల్సిందిగా కేవలం 2,600 కేటాయించారు. సో భారీగా కోత పెట్టడం వల్ల నిధుల్లో కూడా తగ్గించారు. సో లబ్ధిదారుల సంఖ్యనే తగ్గించేసినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా ఇతర ప్రధాన హామీలు కూడా వేటిని కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవడం అనేది టీడీపీ జనసేన ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రసంగానికి పొంతన లేకపోవడం అనేది తీవ్ర నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. అరుణ,
సతీష్, ఇప్పుడు ఓవరాల్ బడ్జెట్ పరిశీలించినట్లయితే వీరు విధించిన కోతలు గమనించినట్లయితే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే కదా సతీష్? ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతిని మేము అద్భుతంగా నిర్మిస్తున్న పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ బడ్జెట్లో మనం చూసినట్టయితే గత ఏడాది 70,000 కోట్ల అప్పులు తీసుకొస్తామని బడ్జెట్లో చెప్పారు. ఇప్పటికే 70,000 కోట్లు దాటి 90,000 కోట్లు బడ్జెటరీ లోన్స్ తీసుకొచ్చారు. నాన్ బడ్జెటరీ లోన్స్ మరొక 45,000 కోట్లు తీసుకొచ్చారు. మొత్తం 1,35,000 కోట్లను 9 నెలల్లోనే అప్పులు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 17 మంది ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తే ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా నమోదు చేయనట్టు ఒక చెత్త అప్పులు రికార్డుని 9 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా ఏదైతే మొత్తం 3,22,000 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో దాదాపుగా 79,000 కోట్లు ఫిజికల్ డెఫిసిట్, దాని అప్పుల రూపంలో పబ్లిక్ డెప్ట్ కింద ఎస్టిమేషన్ చూపించారు. సో 80,000 కోట్లను అప్పులు చేయబోతున్నాం ఈ సంవత్సరం కూడా అన్న అంశాన్ని బడ్జెట్లో ఎస్టిమేషన్స్లో చూపించారు. సో ఈ ఏడాది కూడా భారీగా అప్పులు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఆదాయం పెంచుకునేటువంటి మార్గాల్ని అన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏవైతే శాండ్ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నాయకులు దోచిపెట్టుకోవడానికి వదిలేసిన పరిస్థితి, లిక్కర్ని ప్రభుత్వానికి అధికంగా వచ్చే ఆదాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రైవేట్ లిక్కర్ మాఫియాకి అప్పగించేసినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోయినటువంటి పరిస్థితి. జీఎస్టీ ఆదాయం పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో మరొక వైపు రెవెన్యూ లోటు, ఫిజికల్ డెఫిసిట్ రెండు కూడా పెరిగిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కనీసం తీసుకొచ్చినటువంటి అప్పులతోనైనా సరే, అప్పులైనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంపదనైనా సరే, ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్నైనా ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయిస్తుందంటే అది కూడా లేదు. సో ప్రజల్ని ఎవరైతే వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది, 13 లక్షల కోట్ల అప్పులున్నప్పుడే ఈ సూపర్ 6 హామీలు అంటే ప్రతి ఏటా ఖచ్చితంగా సుమారుగా 1,29,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అందిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీల అమలుకు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు. దారుణంగా వాస్తవానికి తల్లికి వందన పథకం అనేది అమ్మఒడి పథకాన్ని చూసి పేరు మార్చి పెట్టినటువంటి పథకం. అమ్మఒడి పథకం గత 5 సంవత్సరాల నుండి నిరాటంకంగా అమల్లో ఉన్నటువంటి పథకం, ఆన్గోయింగ్ స్కీమ్ను కూడా ఆపేసినటువంటి దారుణమైన పరిస్థితి. అదేవిధంగా రైతు భరోసా పథకం సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరాటంకంగా గత 5 సంవత్సరాలు ప్రతి రైతుకి 13,500 ఏడాదికి ఆర్థిక సహాయం అందింది. సో ఆ పథకం కూడా ఆన్గోయింగ్ స్కీమ్, దాన్ని ఈ సంవత్సరం అర్ధాంతరంగా ఆపేసినటువంటి పరిస్థితి. సో ఉన్న పథకాలను కూడా ఆపేసి కొత్తగా ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయకుండా ఏ ప్రజలు ఏ హామీలు నమ్మి ఏ బాండ్లు నమ్మి ఓటేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మోసపోయినటువంటి పరిస్థితి, మోసపోయినట్టుగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అనేక వర్గాల ఆందోళన చెంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా మనం చూస్తే ఈ బడ్జెట్లో ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఉద్యోగులు డిఏకి సంబంధించి కానీ లేదా ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ ఎంత పర్సంటేజ్ ఇస్తామని సంబంధించి, అసలు ఐఆర్ ఇస్తామని సంబంధించి కానీ, పిఆర్సీని వేసి ఉద్యోగులకి మేలు చేస్తామని దేని గురించి కూడా స్పష్టత ఇవ్వకపోవడం అనేది ఉద్యోగులను కూడా నిరాశపరిచిందని మనం చెప్పొచ్చు. అన్న సతీష్, సంపద సృష్టిస్తాం, ఉద్యోగాల కల్పనలో ముందుంటాం, హైటెక్ సిటీ కట్టిందే చంద్రబాబు, సాఫ్ట్వేర్ని డెవలప్ చేసిందే చంద్రబాబు అని వీళ్ళ మాటల్లో చాలాసార్లు చెప్తూ ఉంటారు. సో కనీసం ఈ బడ్జెట్లో నిరుద్యోగుల ఊసే లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పైగా వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మొదటిది నిరుద్యోగ భృతే కదా. సంపద సృష్టిస్తామని ఒక స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. కానీ బడ్జెట్లో కానీ గత 9 నెలల రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో కానీ మనం పరిశీలిస్తే అప్పులు సృష్టించడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకేమీ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి వినతి పత్రాల్లో అప్పులు సృష్టించడం కోసం లేదా సెస్ అదనంగా వేయడం కోసం రిక్వెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సంపద సృష్టి ఈ బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా ఆదాయ వనరులు సమీకరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్టులు తప్ప కొత్తగా ఇటువంటి ఏవైతే పోర్టుల నిర్మాణం అనేది రామాయపట్నం కానీ, మచిలీపట్నం కానీ, మూలపేట పోర్టు కానీ, కాకినాడ పీపీపీ పోర్టు కానీ, ఈ 4 పోర్టులు కానీ, 10 ఫిషింగ్ హార్బర్లు కానీ, వీటన్నిటిని కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. భవిష్యత్తులో ఏదైనా సంపద సృష్టి అంటే జరిగితే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారానే జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎటువంటి ఆ ప్రాజెక్టులను కూడా ఇందులో ప్రస్తావించకపోవడం అన్నది. ఇంకొక వైపు అమరావతికి సంబంధించి కూడా
సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. అమరావతికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రుణ సహాయం మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ఏ ప్రాంతానికి వెళ్లకుండా దాదాపుగా ఇప్పటికీ అటు హడ్కో రుణాలు కానీ, మరొక వైపు వరల్డ్ బ్యాంక్ నుండి వచ్చినటువంటి రుణాలు కానీ, ఏషియన్ డెవలప్ ఏడీబీ నుండి వచ్చినటువంటి రుణాలు కానీ, జర్మనీకి సంబంధించిన ఫైనాన్స్ సంస్థలు వచ్చిన రుణాలు కానీ అన్నింటినీ తీసుకెళ్లి అమరావతిలో గతంలో మిగిలిపోయినటువంటి భవనాల నిర్మాణాలకు, అమరావతిలో రోడ్ల నిర్మాణాలకు పెడుతుంది. ఇతర ఏ ప్రాంతంలో కూడా మౌలిక వస్తువులకు వాటిని కేటాయించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. సో అమరావతిని కూడా అప్పులతోనే తీసుకొచ్చి అప్పులన్నీ కూడా అమరావతిలో పెడుతుంది. అప్పులతోనే అమరావతి నిర్మాణం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా సంపద సృష్టించడానికి అవసరమైనటువంటి వనరులు చర్యలేవి కూడా ఈ బడ్జెట్లో తీసుకున్నట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. సో ప్రధానంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కీలకమైనటువంటి హామీల అమలుకు సంబంధించి మాత్రం పూర్తిగా బడ్జెట్లో విస్మరించిందని మనం చెప్పొచ్చు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.